దేశ భవిష్యత్తు తరగతి గదిలోనే ఉందని ఈనాటి బాలలే రేపటి పౌరులన్నారు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగుండ ప్రభుత్వ పాఠశాలలో తరగతి గదిలో దేశ భవిష్యత్ ఈనాటి బాలలే రేపటి భావి భారత పౌరులు అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. హ్యూమన్ రైట్స్ ప్రొటెక్ట్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తెలంగాణ స్టేట్ జనరల్ సెక్రటరీ నల్లా మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ గౌరవ అధ్యక్షులు కొండమండగు రాజు, ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ గొట్టిముక్కల మాధవాచారి, ట్రెజరర్ కోటగిరి ఉషారాణి, తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ కడారి అన్నపూర్ణ యాదవ్, ఆత్మీయ అతిథిగా వలిగుండ మాజీ సర్పంచ్ పబ్బు ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు. గొప్ప కార్యక్రమం బహుశా ఇది నడుస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ చేసిరా, మీరు ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడిరా. సో బహుశా మీ అందరికీ పిల్లలందరికీ అర్థమై ఉంటుంది. ఈరోజు తరగతి గది నుంచే ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా కూర్చోండి. అంటే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు తరగతి గది నుంచే మొదలవుతుంది. సో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా తీసుకున్నారు. అంటే మీరే ఫ్యూచర్ జనరేషన్స్, భావి భారత పౌరులు మీరు. సో మీరు సరిగ్గా ఉండి మీరు మంచిగా ఉన్నతిలోకి వచ్చి మంచి విలువలు పాటిస్తూ మీ తల్లిదండ్రులను గర్వపడేలా చేస్తూ మీరు పుట్టిన గడ్డ, మీరు పుట్టిన ఊరు గాని, ఆ ప్రాంతం గాని, తద్వారా ఆ రాష్ట్రం గాని, దేశం గాని కూడా మంచి ఉన్నత స్థితిలోనికి రావడానికి ఆస్కారం అవుతుంది. అంటే ఈ పిల్లల భవిష్యత్తే దేశ భవిష్యత్తు అని చెప్పడం వల్ల ఏమాత్రం సందేహం లేదని ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకంటే సమాజంలో విలువలు పెంపొందించాల్సిన అవసరం ఉంది. తనదంటూ తన వరకు ఆలోచిస్తున్నారు తప్పితే పక్క వారి కోసం ఎవరు ఆలోచిస్తలేరు. ఇప్పుడు తన కోసమే కాదు, పక్క వాళ్ళ కోసం ఆలోచించి 10 మందికి మేలు చేసినోడే గొప్పోడవుతాడు, నాయకుడు అవుతాడు. అటువంటి వాళ్ళనే సమాజం గుర్తిస్తుంది. ఇంటురా, సమాజం గుర్తించదే కాక మీరు ఆ స్థాయికి ఎదిగితే మీ తల్లిదండ్రులు గర్వపడతారు, మీకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది. మనం చేసే ప్రతి కార్యక్రమంలో మనము అలా ఒక ఉన్నత విలువలు ఉంటే మనకు, మన కుటుంబానికి, ఆ చుట్టుముట్టు ఆ సమాజం కూడా గర్వపడుతుంది. కాబట్టి ఆ విధంగా మీరు ఎదగాల్సిన అవసరం ఉంది. అంటే మీరు బాగా చదువుకోవాలి, మీరు స్పోర్ట్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ కావాలి. సో శరీర దృఢత్వం కానీ, మానసిక ఉల్లాసం కానీ, చదువులలో విజ్ఞానం కానీ ఇవన్నీ సంపాదిస్తూ మరి ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈరోజు హ్యూమన్ రైట్స్ రాష్ట్ర హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ ఇది వీళ్ళది. మరి ఇది మన అంటే హ్యూమన్ రైట్స్ కూడా ప్రతి ఒక్కరికి ఎవరి హక్కులు వాళ్ళు కాపాడగలగాలి. ఎవరి హక్కును ఎవరు కాలరాయొద్దు. ప్రతి ఒక్కరు, ఓ మహిళ గాని, యువతి గాని, పిల్లలు గాని ఈరోజు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడ వింటుంటాం, పేపర్లలో వస్తుంటది. సో అట్లాంటివన్నీ కూడా మనం ఈ రోజు నుంచే మంచి ఉన్నత విలువలను కాపాడగలిగితే మనము అంటే యువత చిన్నప్పటి నుంచే ఆ స్థాయిలో ఎదిగితే సమాజం అంతా కూడా సక్రమైన మంచి మార్గంలో ముందుకు పోతుంది. ఎక్కడన్నా ఇబ్బందులు ఉంటే కూడా మనం వాళ్ళకి నచ్చజెప్పిన వాళ్ళం అవుతాం. ఒకరు చూసి ఒకరు మంచి ప్రవర్తనతో ఉంటే హ్యూమన్ రైట్స్ కూడా బాగా మన సమాజంలో కాపాడబడతాయి. కాబట్టి ఒక పక్క హ్యూమన్ రైట్స్ ను కాపాడుకుంటూ మీరు కూడా బాగా చదువుకోవాలి, ఉన్నత స్థితికి ఎదగాలి. మరి ఈ దేశ భవిష్యత్తే మీ చేతిలో ఉంది కాబట్టి ఆ స్థాయిలో మీరు ఎదగాలి. ఈరోజు ప్రపంచ దేశాలల్లో భారతదేశం పోటీ పడుతూ ముందు స్థాయికి పోతుంది. మరి ఈరోజు మరి అట్లాంటి భారతదేశం, మన గ్రోత్ రేట్ కూడా ఏ దేశం లేదు. మనకి బహుశా 6.7% 7%, దాదాపు 7% జీడిపి ఉన్న దేశం అంటే ప్రపంచంలో ఏ దేశం లేదు. ఒకటి అది మనం గుర్తించాలి, ఆ విధంగా మనం గర్వపడాలి కూడా. దాన్ని ఇంకా 10% స్థాయికి తీసుకుపోవాల్సిన అవసరం కూడా ఉంది. అందులో రానున్న భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తు ఉన్న ఈ దేశానికి మీరే మరి ఆ దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆస్కారం మీకుంది. కాబట్టి సో మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. కష్టపడండి, మంచిగా చదువుకోండి, మంచిగా ఎదగండి. మరి మీ యొక్క పాత్ర రానున్న కాలంలో పెద్దగా ఉంటుంది కాబట్టి దీన్ని సీరియస్ తీసుకొని మంచిగా వృద్ధిలోకి రావాలని